ఇతర ఉపాధ్యాయుని సిబ్బందికి, అలాగే పిల్లలకి ఎంత ఓపికతో ఉన్నారు. అలాగే పిల్లల యొక్క పేరెంట్స్కి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఎస్ఎస్టి సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నుండి మేము వచ్చాము. దాని తరపున మీకు అందరికీ కూడా నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. అయితే మేము వచ్చేది ఏంటంటే మీకు అందరికీ ఆర్థిక అవగాహన కల్పించడానికి, అలాగే సైబర్ మోసాల బారి నుంచి ఎలా మనం రక్షించబడాలో వాటి గురించి చెప్పడానికి, అలాగే ఇటీవల కాలంలో పిల్లలు కూడా ఫోన్లు అవి యూజ్ చేస్తున్నారు, వాటి గురించి కొన్ని అంశాలు చెప్తాము. మీరు కొంచెం జాగ్రత్త పడండి చాలు. అయితే ఫస్ట్గా మీకు అందరికీ కూడా చెప్తున్నాం ఏంటంటే, మీకు అందరికీ అకౌంట్స్ అంటే ఎవరైనా సరే మనం పిల్లలకి ఇప్పుడు మనం ఫోన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఫోన్లోనే యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటున్నారా లేదా? చదువుతున్నారా? యాప్స్ అన్నీ చూసుకుంటున్నారు కదా. కాబట్టి అయితే మీరు చదువుతున్నారా, గేమ్స్ ఆడుతున్నారా? అది తల్లిదండ్రులు ఎవరు కూడా గమనించలేరు. అయితే గేమ్స్ ఆడే మధ్యలో లింకులు వస్తున్నాయా? ఆ లింకుల పైన క్లిక్ చేయకండి దయచేసి. ఆ లింక్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే అందులోనే మన యొక్క వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మన అకౌంట్ నెంబర్కి మన ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు లింకప్ చేస్తున్నాము. మనం బ్యాంకులకు ఇస్తే మన యొక్క తల్లిదండ్రులు. కాబట్టి మనం ఆ లింక్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే మన యొక్క వ్యక్తిగత సమాచారం మొత్తము అందులోనే ఉంటుందన్నమాట. అప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళకి మన యొక్క వ్యక్తిగత సమాచారం వస్తుంది అక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే. అందుకు దయచేసి ఎవరైనా సరే మీరు ఫోన్ నెంబర్, తల్లిదండ్రులు ఎవరైతే బ్యాంకుకి లింకప్ చేసే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో పిల్లలకి గేమ్స్ ఆడొద్దని చెప్పండి దయచేసి. అది ఫస్ట్గా. సెకండ్ ఏంటంటే, మీకు ఎవరైనా సరే ఫోన్ చేసి అంటే, అమ్మ మేము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము, మీ అకౌంట్ నెంబర్ సీజ్ అయిపోతుంది, అర్జెంటుగా అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను 2000 చేసేస్తాను అంటారు. కానీ దాన్ని నమ్మకండి. మనము బ్యాంకుకి వెళ్తే ఎంత బిజీగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా చెప్పండి? అలాంటిది పని కట్టుకొని ఫోన్ చేస్తున్నారా అంటే అది ఎవరి పని? సైబర్ క్రైమ్ వాళ్ళ పని అని మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మన యొక్క వ్యక్తిగత సమాచారం కానీ, ఆర్థిక సమాచారం కానీ ఫోన్లో మీరు ఎవరికి కూడా చెప్పకండి. అలాగే మీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పండి అని అడుగుతారు. అప్పుడు కూడా మీరు ఓటీపీ చెప్పకండి. ఆ ఓటీపీలోనే మన వ్యక్తి అంటే మన ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింకప్ చేసి ఉన్నామని చెప్పాను కదా, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది అంటారు. కానీ మన అకౌంట్ నెంబర్కి ఆ నెంబర్ మనం లింకప్ చేసి ఉన్నాము. కాబట్టి మన యొక్క వ్యక్తిగత సమాచారం వాళ్ళు అంటే మనల్ని ఏ విధంగా మన దగ్గర నుంచి మన యొక్క సమాచారం లాక్కోవాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. మీరు ఆ భాగంలో మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళే క్యాంప్ వెళ్ళే తొందరలో కానీ, ఎక్కడ మీరు పని చేసుకునే తొందరలో కానీ మీరు వ్యక్తిగత సమాచారం ఏమైనా ఇచ్చినట్లయితే రేపు పొద్దున్న ఎప్పుడైనా మీ అకౌంట్లో అమౌంట్ పడితే వాళ్ళకి ముందుగా మెసేజ్ అనేది వెళ్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీకు లోన్లు ఇస్తామని ఫోన్లు చేస్తారు. అమ్మ మీకు లోన్ ఇంట్రెస్ట్ ఉందా, తీసుకుంటారా, మేము పర్సెంటేజ్ కోసం పనిచేస్తున్నాం అంటారు. అప్పుడు కూడా మీకు నిజంగా లోన్ అవసరమైతే మీకు ఎక్కడైతే బ్రాంచ్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క సివిల్ ఆధారంగా అక్కడ మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేగాని సైబర్ వాళ్ళ ఉచ్చుల్లో మీరు దయచేసి పడవకండి. అలాగే మీకు అంటే లాటరీ పేలేయని ఫోన్లు చేస్తారు. లాటరీ పేలేయని ఫోన్లు చేసేటప్పుడు కూడా దయచేసి మీరు నమ్మకండి. అలాగే మీకు ఇంకేంటంటే, చాలా వరకు మీ పిల్లలు డిజిటల్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి, లేదా ఎక్కడైనా సరే మేము మీ పిల్లలు గంజాయి ముచ్చులో అంటే ఉండిపోయారు, మీకు ఆ పిల్లవాడిని విడుదల చేయాలంటే మాకు ఫోన్పే చేయండి అనేది అంటారు. అలాంటివి కూడా మీరు నమ్మకండి. ఎందుకు చెప్తారు అంటే, ఇవన్నీ కూడా మీకు వాట్సాప్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. అయినప్పటికీ కలెక్టర్ గారి ఆదేశాలు ఏంటంటే ప్రత్యక్షంగా మీ దగ్గరికి వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత మాదనమాట. అందుకు మీరు ఈ ఆర్థిక మోసాల నుంచి బయటపడండి. అలాగే మీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని మీరు కాపాడుకోండి. పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఇంకెక్కడైనా సరే ఫోన్ పేలు చేసేటప్పుడు కానీ, గూగుల్ పేలు చేసేటప్పుడు కానీ అమౌంట్ పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏంటంటే వెంటనే బ్యాంకుకి వెళ్ళి మీరు సమాచారం అనేది అందించినట్లయితే అక్కడ నుంచి అమౌంట్ అనేది తిరిగి వచ్చే అవకాశాలు కూడా మీకు ఉంటాయన్నమాట. దయచేసి మీరు గమనించవలసినటువంటి అవసరం ఏంటంటే, మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీ ఇంటి వాళ్ళకి అడుగుతారు, ఏంటి ఈ నెంబర్ బ్యాంకుకి లింకప్ చేసి ఉందా లేదా అనేది అడుగుతారు. అడిగి
దయచేసి ఇలాంటి ఆర్థిక మోసాల బారిన అయితే పడకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.